ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ నమ్మకంతో ప్రీతి పెళ్లి చేస్తావా సీత? పెళ్లికి సుమతి రాకపోతే ఏం చేస్తావు? పెళ్లి టైంకి అత్తమ్మ వస్తుంది. రాకపోతే ఏం చేస్తావని మహా అడుగుతుంది. అప్పుడు మహాలక్ష్మి కన్యాదానం చేస్తుంది. నువ్వు ఆపన్నయ్య. సుమతే కన్యాదానం చెయ్యాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అవును, పెళ్లి చూపులప్పుడు వాళ్ళు పెట్టిన కండిషన్ కూడా అదే. సుమతి వదిన రాకపోతే పెళ్లి జరగదు అన్నారు. ఆ మాట అన్నది వాళ్ళు కాదు చిన్నమావయ్య, మహాలక్ష్మి అత్తయ్య. సుమతి అత్తమ్మ లేదు అని పెళ్లి ఆపడంలో అర్థమే లేదు. మధ్యలో నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు? ఏదైనా ఒక క్లారిటీతో మాట్లాడు. పెళ్లికి సుమతి వస్తుంది అంటే వస్తుంది అని చెప్పు. రాలేదు అంటే నువ్వు నాతో కన్యాదానం చేయిస్తాను అని మాట మార్చకు. పెళ్లికి సుమతి అత్తమ్మ వస్తుంది, నేను తీసుకొస్తాను. నేను ఇదే మాట మీద ఉంటాను. ఈ పెళ్లి జరగాలి. సరేనమ్మా, ఇరువురికి నచ్చిన సంబంధం కాబట్టి పెళ్లి ఆపాలని మనం తొందరపడి నిర్ణయానికి రావద్దు. పెళ్లికి ఇంకా వారం రోజులు టైం ఉంది కదా, ఆలోపు ఈ సీత చెప్పినట్టు జరుగుతుందేమో. చివరి నిమిషంలో ఏదో ఒక అద్భుతం చేయడం మా సీతకు పుట్టుకతో వచ్చిన విద్య. అద్భుతం నేను చేస్తాను, అదే జరుగుతుందో తెలియదు బాబాయ్. కానీ ఈ పెళ్లి జరగాలి అంతే. అలాగేనమ్మా, మేము వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటాం. మీరు కూడా ఆ పనిలో ఉండండి. పెళ్లికి సుమతి గారు వస్తారని ఆశిద్దాం. ఆవిడ బ్రతికే ఉండి కూతురు కన్యాదానం చేస్తే అంతకన్నా కావాల్సిందేముంది? మేం వెళ్ళొస్తామమ్మా. పెళ్లి ప్రీతి మేనమామ శివకృష్ణ గారింట్లో. అందరికీ గుర్తుంది కదా? గురువారం కల్లా అందరూ అక్కడికి వచ్చేయండి. బుధవారమే వచ్చేస్తాం బాబాయ్ గారు. మంచిదమ్మా, ఇక మేం వెళ్ళొస్తాం. మంచిది. వెళ్ళొస్తామండి. మంచిది. వెళ్ళొస్తామండి. ఏంటి నువ్వు చేసిన పని? మగ పెళ్లి వాళ్లతో అలా ఎందుకు చెప్పావు? పెళ్లికి అత్తమ్మ వస్తుందనే కదా మామ నేను మాట్లాడాను. నీ మాటల్లో అర్థం లేదు సీత. మా అమ్మని విద్యాదేవి టీచర్ చంపేసింది. మా పిన్ని పోలీసులకి ఆ ఆధారాలు ఇచ్చింది. మీ నాన్న ఆవిడని అరెస్ట్ చేశారు. ఇంకా నువ్వు చేయడానికి ఏముంది? లేని మా అమ్మని ఎలా తీసుకొస్తావు? అత్తమ్మను టీచర్ చంపలేదు, అత్తమ్మ బ్రతికే ఉంది. అందుకు నీ దగ్గర ఆధారం ఉందా? అమ్మ ఎక్కడుందో నీకు తెలుసా? తెలీదు మామ, కానీ తెలుసుకుంటాను. అత్తమ్మ బ్రతికే ఉందని నా నమ్మకం. అంత గుడ్డి నమ్మకం పనికిరాదు. చాలా మొండిగా వెళ్తున్నావు. మా పిన్నికి ఎదురు వెళ్తున్నావు. నేను మీ పిన్నిని ఎదిరిస్తున్నందుకు కోపడుతున్నావా మామా? కాదు సీత, నీ ఫైట్ ఎవరి కోసమో నాకు అర్థం కావట్లేదు. అందరూ మా అమ్మ చనిపోయింది అంటుంటే నువ్వు ఒక్కదానివే అమ్మ బతికుంది అంటున్నావు. నువ్వు అమ్మని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నావో లేక ఆ టీచర్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నావో తెలియడం లేదు. రెండు ఒకటే మామా. అత్తమ్మ బ్రతికే ఉంటే టీచర్ నిరపరాధి. టీచర్ ఏ నేరం చెయ్యలేదు అంటే అత్తమ్మ బ్రతికున్నట్టే. ఈ లాజిక్ వద్దు సీత. ఏదో మ్యాజిక్ జరుగుతుందన్న గుడ్డి నమ్మకం కూడా వద్దు. నాది గుడ్డి నమ్మకం కాదు మామా, గట్టి నమ్మకం. ఇప్పటి వరకు నేను ఆలోచించి చేసినవన్నీ కరెక్ట్గా జరిగాయి. ఈ విషయంలో కూడా మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను. ఎలాగైనా పెళ్లికి అత్తమ్మని తీసుకొస్తానన్న ధైర్యం, నమ్మకం నాకున్నాయి. అమ్మ బతికుంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనే సీత. కానీ రేపు పెళ్లి జరిగే టైంకి అమ్మ రాకపోతే ఇన్నాళ్ళు మమ్మల్ని అమ్మలా పెంచిన పిన్ని పరువు పోతుంది. పిన్నిని ఎదిరించి ఇంత చేసిన నీ పరువు పోతుంది. ఇదంతా ఒకెత్తైతే పెళ్లికి అమ్మ వస్తుందని ప్రీతికి ఆశలు పెడుతున్నావు. నాకు నాన్నకి నమ్మకం కలిగిస్తున్నావు. అమ్మ రాకపోతే
అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మేమే సీత. ఆ పరిస్థితి రానివ్వను మామ. ఖచ్చితంగా అత్తమ్మను తీసుకొస్తాను. సరే సీత, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మ బతికే ఉండి పెళ్ళికొస్తుందంటే నీకే సాయం కావాలన్నా నేను చేస్తాను. కానీ నీ వల్ల ప్రీతి పెళ్లిలో ఏ తేడా వచ్చినా నేను నిన్ను క్షమించను. దగ్గరైన మనసుల మధ్య దూరం పెరుగుతుంది. సుమతి అత్తమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది. పెళ్లి టైంకి అత్తమ్మ వస్తుంది, పెళ్లి జరిపిస్తుంది. అక్క మీరు చూస్తుండండి, ఇప్పుడే వస్తాను. హలో చెప్పు మామా. ఎక్కడున్నావు సీత? ఇక్కడ చీరల వ్యాన్ దగ్గర మామా. నైట్ అయింది, ఇంటికి రావా? ఈరోజు కస్టమర్స్ కొంచెం ఎక్కువగా వచ్చారు మామా. పైగా డెలివరీ కూడా ఇవ్వాలి. వచ్చే వరకు కాస్త లేట్ అవుతుంది. కాస్త అంటే ఎప్పుడొస్తావు? ఆర్డర్ ఇచ్చిన చీరలన్నీ డెలివరీ ఇచ్చాక వస్తాను. అంటే అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటావా? తప్పదు కదా మామా. నైట్ అయిందని ఇంటికి వచ్చేస్తే కస్టమర్స్ దగ్గర మాట పోతుంది. హాయిగా ఇంట్లో ఉండకుండా ఇవన్నీ నీకు అవసరమా సీత? అదేంటి మామా, ఏదైనా కష్టపడితేనే కదా ఫలితం వస్తుంది. ఈ చీరల బిజినెస్ బాగా డెవలప్ చేయాలి. నేను ఎంతో ఎత్తుకు ఎదగాలి. నా కలలు ఆశలు అన్నీ నీకు తెలుసు కదా మామా. తెలుసు కాబట్టే ఎంకరేజ్ చేస్తున్నాను. కానీ నువ్విలా రాత్రిపూట కష్టపడుతుంటే బాధగా ఉంది సీత. కష్టపడకుండా ఏది రాదు మామా. నా గురించి ఆలోచించకుండా భోజనం చేసి నిద్రపో. నువ్వు వడ్డించకుండా నేను భోజనం ఎలా తింటాను? ఈ ఒక్క రోజుకి తిను మామా. నువ్వు పక్కన లేకుండా నాకు నిద్ర రాదు సీత. ఓ అసలు విషయం ఇదా? నీ ఆశలు కలలు నేను అర్థం చేసుకున్నప్పుడు నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నా ముద్దుల మామకు ఇప్పుడు ముద్దులు కావాలి, అంతేనా? అంటే వస్తున్నావా? లేదు, ఫోన్లో ముద్దులిస్తాను. వాటితో సరిపెట్టుకుని హాయిగా బజ్జ మామా. డైరెక్ట్గా వచ్చేస్తే బాగుంటుంది కదా. ప్లీజ్ మామా, నన్ను డిస్టర్బ్ చేయకు. ఇదిగో ముద్దులు పంపిస్తున్నాను. హ్యాపీనా మామా? ఓకే. మరి నాకు? థ్యాంక్ యూ మామా. గుడ్ నైట్. గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.